కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గోదావరి ప్రజల ఆరాధ్య దైవం శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవ. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని దారకొండగాను మరొక దానిని తీగకొండగా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య తలుపులమ్మ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా తుని మండలంలో లోవ గ్రామంలో శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం ఉంది. ఇది దారకొండ తీగకొండ మధ్య కొండపై ఉంది. ఈ ఆలయం NH5 నుండి 6 కిలోమీటర్ల దూరంలో, తుని రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. తలుపులమ్మ తల్లి లోవగుడి గోదావరి సహజ సౌందర్యానికి ఒక నమూనాగా ఉన్న దిగువ లోయ ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని అందిస్తుంది. చుట్టూ ఉన్న కొండలు లోయల కారణంగా దేవాలయాల పరిసరాలు చాలా ప్రశాంతంగా అందమైన వాతావరణం కలిగి ఉంటుంది. అగస్త్యముని ఇక్కడే ఈ కొండల్లో ధ్యానం చేశారని పూర్వీకులు చెబుతుంటారు. ఆ స్వామి ఈ కొండల్లో పండ్లు తింటూ ఈ కొండల్లోనే నీటిని దాహర్తిని తీర్చుకునేవాడని, అందుకే వాటిని వరుసగా దారకొండ తీగకొండ అని పేర్లు పెట్టాడంటారు. దారకొండ ప్రారంభమైనప్పటి నుండి అంతరాయం లేకుండా నీటి ప్రవాహం ఉంది. ఈ గ్రామాన్ని తలుపులమ్మ లోవ అని పిలుస్తారు. స్వయంభూగా వెలిసిన ఈ అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు. ఎందుకంటే అమ్మవారు తన భక్తులకు వరాలు ఇవ్వటానికి ఆమె యొక్క కేవలం ఆలోచన తలపు సరిపోతోంది. దేవి చాలా దయగలది. ఆమె తన భక్తులు తన వద్దకు వచ్చే వరకు వేచి ఉండదు. ఆమె గురించి కేవలం ఒక్క ఆలోచన మాత్రమే ఆమె తన భక్తుల వద్దకు పరిగెత్తుతుంది. వారు ఏది కోరుకున్నా వారికి సుగమం అవుతుందని, ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే తలుపులమ్మ తల్లి గర్భగుడి వరకు వెళ్లే అలంకరించబడిన ప్రవేశ ద్వారం నుండి ప్రారంభించి పొడవైన నిటారుగా ఉండే మెట్లను ఎక్కాలి. ఈ పొడవైన నిటారుగా ఉండే మెట్లను అధిరోహిస్తున్నప్పుడు ల్యాండింగ్ వద్ద కొన్ని నిమిషాలు ఆగాలి. అక్కడ వారు విఘ్నేశ్వరుడు, అక్కడ ఉన్న ఇతర దేవతలను పూజిస్తారు. వాహన యజమానులు, ముఖ్యంగా గోదావరి ఉత్తర కోస్తా జిల్లాలో నివసించేవారు ఈ ఆలయంతో ప్రత్యేక బంధాన్ని పంచుకుంటారు. ఎందుకంటే అమ్మవారు తలుపులమ్మ తల్లి తమను ప్రమాదాల నుండి కాపాడుతుందని, లాభాలను ఆర్జించటంలో కూడా సహాయపడుతుందని వారు బలంగా విశ్వసిస్తారు. ముఖ్యంగా వాహన యజమానులు కొండగుడి పాదాల వద్ద గుడారాలు వేసుకుని జంతు బలులు అర్పించి తమ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లను గోడలపై భక్తి శ్రద్ధలతో చిత్రీకరిస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసే చాలా మంది ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించి వారి వాహనాలకు అమ్మవారి చెంతనే పూజలు చేస్తారు. తలుపులమ్మ తల్లి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. ప్రతి ఒక్కరూ కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత అమ్మవారికి పూజలు చేయటానికి సందర్శిస్తారు. ఈ అమ్మవారి గురించి తెలియని వారు ఆంధ్రప్రదేశ్లోని ఉండరు. ఇదిలా ఉండగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత స్థానికంగా ఉండే వంట వాళ్ళతో తమతో తెచ్చుకున్న కోడి గొర్రెలతో వచ్చిన భక్తులు వంట చేయించుకుని వనభోజనాలు మాదిరిగా భుజించి ఎంజాయ్ చేస్తుంటారు. జరగండి రౌండ్